శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అత్యద్భుత స్తోత్రరాజం సౌందర్యలహరి స్తోత్రం. అస్మిన్ అధ్యయన కార్యక్రమే వయం సర్వే శతతమలహరి అధ్యయన కార్యక్రమే ప్రవిశామः. ఏతత్ అధ్యయన కార్యక్రమేణ అస్మాకం ఏతత్ సౌందర్యలహరి దీక్షా పరిసమాప్తా భవిష్యతి. శ్రీ లలితా పరాభట్టారికాయాः దివ్యానుగ్రహో భవిష్యతి. ప్రథమతః భజగోవిందశ్లోకేషు దశమశ్లోకాధ్యయనం కృత్వా దశమశ్లోకస్య అధ్యయనం కృత్వా అనంతరం శతతమలహర్యాం ప్రవిశామः. శంకర్ల వారు జగద్గురువు మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన స్తోత్రం సౌందర్యలహరి స్తోత్రం. అందులో చివరి శ్లోకం శతతమలహరి. అందులో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించే ముందు భజగోవింద శ్లోకాల్లో దశమ శ్లోకం అధ్యయనం చేసి తర్వాత లహరి విశేషాలు తెలుసుకుందాం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఎంత అద్భుతమైన శబ్దాలంకారాలు చూడండి. మాకురు ధనజన యౌవన గర్వం, ఇక్కడ గర్వం ప్రథమ పాదంలో. హరతి నిమేషాత్ కాల సర్వం, ద్వితీయ పాదం చివర సర్వం. మాయామయమిదమఖిలం హిత్వా, హిత్వా విడిచి తృతీయ పాదం చివర. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, విదిత్వా చతుర్థ పాదం చివర. ఇలాంటి శబ్దాలంకారాలతో కూడిన స్తోత్రాలు ఎవరైనా చేయగలరా? జగద్గురు శంకర భగవత్పాద వారు తప్ప. వ్యాసాంశతో ఆవిర్భవించిన వారు కైలాస శంకరులే, కారణ శంకరులు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మా కురు ధన జన యౌవన గర్వం. నాయనా, నీకు ధనం ఉన్నదని, వెనకాల జనం ఉన్నారని, అంగబలం అర్ధబలం ఉన్నాయని, యవ్వనం ఉందని గర్వం పొందకు. ఇవి శాశ్వతాలు కావు. మా కురు ధన జన యవ్వన గర్వం. ధనగర్వం, జనగర్వం, యవ్వన గర్వం మాకురు చేయకు. ఆ గర్వాలు పెట్టుకోకు. కారణం ఏంటి తెలిసిన? హరతి నిమేషాత్ కాల సర్వం. హరతి నిమేషాత్ కాల సర్వం. ఏదో ఒక నిమిషంలో ఈ సర్వాన్ని హరించేస్తుంది కాలం. కాలపురుషుడు భగవంతుడు. ఎప్పుడైతే గర్వంతో అధఃపతనం పొందుతావో సర్వం తుడిచిపెట్టుకుపోతుంది. యవ్వనం పోతుంది, ధనం పోతుంది, జనం పోతారు. నీ వెనకాల ఎవ్వరు ఉండరు. రక్షించేది భగవంతుడు ఒక్కడే. ఆయన్ని ఆశ్రయించు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంకేం చేయాలి మరి? ఏం చేస్తే నువ్వు విముక్తి పొందుతావంటే మాయామయం ఇదం అఖిలం హిత్వా. మాయామయం ఇదం అఖిలం జగత్ హిత్వా. ఈ జగమంతా కూడా మాయామయమే, అంతా భ్రాంతి. యదృశ్యం తన్నశ్యం. కనిపించేదంతా కనిపించని స్థితికి చేరుకునేదే కదా. మాయామయం ఇదం హిత్వా. దీన్ని విడిచిపెట్టేసేయి. దీని మీద మమకారం పెట్టుకోకు.
పోయేదే కదా, పోయేదాని మీద మమకారం దేనికి? ఏం చేయాలి ఇప్పుడు? పోగొట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టడం వల్ల ఏమిటి ఉపయోగం? బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, బ్రహ్మజ్ఞానం పొందు, బ్రహ్మస్థానం పొందు, మోక్షం పొందు. అది నిన్ను శాశ్వతంగా రక్షించేది. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. చివరి శ్లోకం సౌందర్యలహరి. అమ్మవారికి స్తుతి సమర్పణ, నీరాజనం, ధూపదీప నైవేద్యాలైపోయి నీరాజనం సమర్పిస్తున్నాం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్ర పలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. అధ్యాత్మరామాయణంలో భరతుడు చెప్తాడు, శ్రీరామచంద్ర ప్రభు నందిగ్రామంలో అడుగుపెట్టగానే వెంటనే ఆ పాదుకులు స్వామివారికి తొడిగి, స్వామి ఈ రాజ్యం మీది, అయోధ్య మీది, అంతా మీది, అధికారం మీది, నేను కూడా మీ వాడినే, ఇదంతా మీరిచ్చింది, మళ్ళీ మీకే సమర్పిస్తున్నాను. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అంటాడు భరతుడు అధ్యాత్మరామాయణంలో. అలా అమ్మా అన్నీ నువ్వే ఇచ్చావు, నువ్విచ్చిన మళ్ళీ నీకు ఇస్తున్నాను. ఈ వాక్కులు నాకు ఇచ్చావు, భావన ఇచ్చావు, భాషణ ఇచ్చావు, ఆచరణ ఇచ్చావు, వాటిని మళ్ళీ నీకే సమర్పిస్తున్నాను అంటున్నారు. హే వాచాం జనని, వాచాం జనని పలుకుల తల్లి, యథా స్వకీయై ప్రదీపజ్వాలాభిః ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటటువంటి దివిటల యొక్క వెలుగులతో దివసకర నీరాజన విధి సూర్యుడికి కర్పూర హారతి ఇచ్చినట్టుగా స్వకీయ చంద్ర ఉపల జలలవై ఇక్కడ ఆ చంద్రుడిచ్చినటువంటి చంద్రకాంత చలల నుంచి స్రవించేటటువంటి ఆ జలబిందువులతో, అలాగే సుధాసూతే ఆ చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను, చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను. సూర్యుడి యొక్క అనుగ్రహంతో సూర్యకిరణాలనే అర్ఘ్యంగా సమర్పిస్తున్నాను, చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఆ చంద్రకాంతినే అర్ఘ్యం సమర్పిస్తున్నాను. అలాగే స్వకీయై అంభోభిః ఈ ఉదకములన్నీ ఎవరు సమర్పించింది, అనుగ్రహించింది ఎవరు? జగన్మాత నువ్వే కదా. అంచేత వీటితో ఆ సముద్రుడికి అర్ఘ్యం చేస్తున్నాను. సముద్రుడి అనుగ్రహంతో వస్తుంది. సూర్యభగవానుడు తన కిరణాలతో సముద్రంలోని జలాలను ఆవిరిగా చేసి వర్షంగా మేఘంగా అందిస్తున్నాడు. ఆ జలాలతో సముద్రుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నాను. వాడిచ్చినవే కదా వాళ్ళకి ఇస్తున్నాను. అంచేత ఇలాంటిది తథా త్వదీయాభిః వాగ్భిః తవ ఇయం స్తుతిః. ఓ జగన్మాత నువ్వు అనుగ్రహించావు, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి, క్రియాశక్తి స్వరూపిణి, వాగ్రూపిణివే నాకు వాక్కులనిచ్చావు. ఆ వాక్కులతో నేను స్తుతిస్తున్నాను. నువ్వు ఇచ్చిన వాక్కులతో నేను స్తుతిస్తున్నాను తల్లి. నా దగ్గర ఏముంది వేరే సమర్పించడానికి? ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఓ జగన్మాత, ప్రపంచానికి వాంగ్మయానికి తల్లివి కదా నీవు ఇచ్చిన స్వరూపం, నీ స్వరూపములే వాక్కులు. ఆ వాక్కులతో నిన్ను స్తోత్రం చేస్తున్నాను తల్లి. దివిటీల కాంతితో సూర్యుడికి నీరాజనం ఇవ్వడం అలాంటిదే ఇది కూడా. చంద్రుడికి చంద్రకాంత
చంద్రిక ఆ వెన్నెలతో నీరాజనం ఇవ్వటమే. అలాగే నేను నా అహంకారాన్ని విడిచిపెట్టి సర్వం జగన్మాతృమయం అనే భావనతో నేను స్తుతిస్తున్నాను. ఈ స్తోత్రములన్నీ, ఈ వాక్కులన్నీ నువ్వు అనుగ్రహించినవే తల్లి. ఇది నీకు నేను సమర్పించే నీరాజనా విధి. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జననివాచాం స్తుతిరియం. ఇది శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సౌందర్యలహరి స్తోత్ర అధ్యయన కార్యక్రమ సమాప్త. పునర్మిలామः శివానందలహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः శుభం భవతు. పార్వతీదేవిని స్తుతించిన తర్వాత పరమేశ్వరుని స్తుతించాలి కదా. సౌందర్య లహరి పూర్తి చేశాం, శివానంద లహరిని ప్రారంభిద్దాం. ఆ పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం పొందుదాం. సర్వేభ్యः శుభం భవతు. పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.